హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్యామిలీ స్టోరీస్ బాగుందండి. ఆ రెండు సినిమాల కంటే ఇది బెస్ట్. బోయపాటి యాక్షన్ అయితే లెజెండ్ అండర్ సినిమా కంటే మించిపోయింది. బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా చూడవచ్చు. ఇష్టపోయా అన్న. మూవీ మాత్రం సూపర్ అన్న. బ్లాక్ బ్లాస్టర్ మూవీ అన్న. సూపర్. రేటింగ్ అంటే చెప్పలేము సార్, చెప్పలేము. నేనైతే రామ్ చరణ్ ఫ్యాన్, మెగాస్టార్ ఫ్యానే. బట్ నేనైతే మాత్రం 3 ఇస్తాను. 3 or 3. హీరోయిన్ బాగా చేస్తాను. డైలాగ్స్ ఓకే భయ్య, డైలాగ్స్ బాగానే ఉన్నది. సో డైలాగ్స్ కంటే మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఫైట్స్. సో యాక్షన్ ఎలిమెంట్స్, ఫైట్స్ అయితే మాత్రం సినిమాలో ఫస్ట్ మేజర్ పార్ట్. అండ్ సెకండ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మాత్రం సినిమాలో చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మీద కంపేర్ చేసుకుంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది అనమాట. అండ్ రామ్ చరణ్ టాటూ ఒకటి. సో ఇవన్నీ కూడా ఫ్యాన్స్కి చాలా ఎంకరేజింగ్ ఉంటాయి అనమాట. థియేటర్ మొత్తం గోల్గా ఉంటుంది. మ్యూజిక్ ఓకే జస్ట్ ఓకే. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బట్ సాంగ్స్ వైజ్ మ్యూజిక్ అయితే ఓకే. సినిమా నాకైతే హిట్ అంటే సూపర్ హిట్ ఏం కాదు, జస్ట్ హిట్. బాగుంది, సూపర్ ఉంది. డైలాగ్స్ అయితే చాలా అద్భుతంగా తీసేది మూవీస్. డైలాగ్స్ అయితే సూపర్ అండి. డైలాగ్స్ ఒక డైలాగ్ అంటాడు, అన్న వీడిని చంపేయాలా లేకపోతే భయపెట్టాలా అంటాడు. సూపర్ డైలాగ్ అయితే. చాలా నచ్చింది ఆ డైలాగ్. స్పెషల్లీ మన తెలుగు ఇండస్ట్రీలో ఇట్లాంటి లొకేషన్స్ చాలా రేర్గా చూపిస్తారు. అలాంటిది ఈ సినిమాలో మాత్రం టెక్నీషియన్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అంతేకాకుండా ఆ సీన్ కానీ, డాన్స్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఆ రిచ్నెస్ అనేది, కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంది. సినిమా మాత్రం సూపర్ హిట్ అవుతుందండి. అంతేకాకుండా సంక్రాంతి ఇవాళ వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ వాతావరణం, ఫెస్టివల్ వాతావరణం ఉంది. అన్నిటికన్నా మించిన రామ్ చరణ్ గారి డైరెక్షన్ చాలా సూపర్ ఉంది. బోయపాటి గారి డైరెక్షన్, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చాలా సూపర్ ఉంది. పిక్చర్ మాత్రం సూపర్ హిట్ అవుతుంది, దీనికి ఏం మాత్రం సందేహం లేదు. కాబట్టి ఫ్యామిలీలకు ఇది ఒక పండుగ. ప్రతి ఒక్కరు చూడే ఫ్యామిలీ సినిమా ఇది, ప్రతి ఒక్కరు చూడవచ్చు. మేడం కూడా ఒకసారి జూనియర్ రామ్ చరణ్తో ఫోటో దిగుతారు. మూవీ చాలా బాగుంది. యాజ్ యూజువల్ బోయపాటి సార్ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ చరణ్ యాక్టింగ్ కూడా బాగుంది. లైక్ ముందు కన్నా చరణ్ ఇంకా డిఫరెంట్గా చూస్తాం ఈ మూవీలో. అనే బిల్డ్ కానీ, అనే ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి మూవీలో. అండ్ దివ్య కోబ్రా కూడా చాలా మంచిగా చూపించినారు. BGM ఈజ్ వెరీ గుడ్ అండ్ DOP ఆల్సో ఇస్ వెరీ గుడ్. ఓవర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఫ్యామిలీ అందరూ కలిసిపోయి చూడొచ్చు. చాలా అందరూ అంటారు కదా బోయపాటి సార్ ఫుల్ వైలెన్స్ ఉంటుంది, కానీ మూవీలో వైలెన్స్తో పాటు ఫ్యామిలీ థింగ్స్ కూడా ఉన్నాయి. సో అందరూ కలిసి సంక్రాంతిని హ్యాపీగా పోయి చూడొచ్చు. ఇట్స్ వెరీ గుడ్ మూవీ. స్పెషల్ థింగ్ ఇస్ మై సన్ హృదయాన్ శంకర్ బేబీ చరణ్ ఇన్ దిస్ మూవీ. సో అందరూ గో అండ్ ఎంజాయ్ ద మూవీ. హ్యావ్ ఎ నైస్ వీకెండ్, ఫెస్టివల్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా బాగా నచ్చిందండి ఫిలిం. నేను బోయపాటి ఫ్యామిలీ. నాకు బోయపాటి డైరెక్షన్ చాలా నచ్చిందండి. చరణ్ యాక్టింగ్ సూపర్ ఉంది. దివ్య కోబ్రాయ్ విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. నాకు నచ్చిన సీన్ నేపాల్ బార్డర్లో ఇంటర్వెల్ తర్వాత వచ్చిన ఎపిసోడ్. నాకు ఫైటింగ్ సీన్ చాలా నచ్చింది. అది అందరు బాగా చేశారు. పిల్లలది ఎపిసోడ్ కూడా చాలా బాగా చూపించారు సార్. చాలా నచ్చింది. థ్యాంక్ యూ.